నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియను, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. ఆయన తనయుడు జోగి రాజీవ్. ఈయన రాబోయే కాలంలో కాబోయే పొలిటీషియన్. పైగా జోగి రమేష్కి రాజకీయ వారసుడు కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా బాగా ఆదరిస్తూ ఉంటారు ఆయన్ని. ఆయనంటే చాలా విపరీతమైన ప్రేమ ఉంది అని చెప్పి కృష్ణా జిల్లాలో అంతా చెప్పుకుంటూ ఉంటారు. రాజీవ్ రాబోయే రోజుల్లో కాబోయే పొలిటీషియన్, అందుకే ఆయనకి బ్రహ్మరథం పడుతూ ఉంటారు అభిమానులు అని కూడా ఆ కృష్ణా జిల్లాలో చెప్పుకుంటూ ఉంటారు. అటు పెడన కావచ్చు, లేకపోతే మైలవరం కావచ్చు, ఇక్కడంతా కూడా ఇదే టాక్. అయితే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ విషయం ఒకటి రచ్చకొచ్చింది. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయం వల్ల వీళ్ళు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో 4 గోడల మధ్య సర్దుకోవాల్సిన విషయాన్ని, ఆ 4 గోడల మధ్య సమసిపోవాల్సిన విషయాన్ని రచ్చకెక్కేలా చేసుకున్నారు. అసలు ఏంటి అనేది చూస్తే 2 రోజుల నుంచి కూడా బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే, జోగి రమేష్ కోడలు అంటే జోగి రాజీవ్ భార్య మేఘన వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది అంటే, ఆ అమ్మాయి మీద అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని, పెళ్ళైన దగ్గర నుంచి కూడా మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని, అలాగే హత్య చేయటానికి కూడా యత్నించారు అని చెప్పేసి ఆ అమ్మాయి తన కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేసిందిట. ఇప్పుడు ఇదే విషయం ఇంటర్నెట్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. నిజానికి జోగి రమేష్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళ మీద కృత్యాలు జరుగుతున్నాయి, అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పేసి పలుమార్లు ఆయనే వ్యాఖ్యలు చేశారు కదా. మరి ఆయన ఇంట్లోనే ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఇప్పుడు వార్తలు బయటకు వస్తే, ఆయన కోడలు ఆయన మీద, ఆయన భార్య మీద కూడా కేసు పెడితే ఇది ఆయనకి తలవంపులు కాదా? అసలు ఆయన కోడలు చేసిన ఆరోపణలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు అవి గనక నిజమైతే, పోలీసుల విచారణలో ఆ ఆరోపణలన్నీ నిజమే అని గనక తేలితే అది ఏమవుతుంది? జోగి రమేష్ రాజకీయ జీవితానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టేగా. జోగి రమేష్ పొలిటికల్ వారసుడైన జోగి రాజీవ్ పొలిటికల్ జీవితానికి కూడా అసలు ఫుల్ స్టాపు జోగి రమేష్ చేత్తో పెట్టేసినట్టేగా. అసలు ఏం జరిగింది ఏంటి అనేది జోగి రమేష్ కోడలు ఇచ్చిన కంప్లైంట్ని మనం ఒకసారి చెక్ చేస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో తీవ్ర కలకలం రేగింది. అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించడమే కాకుండా పలుమార్లు తనను హత్య చేసేందుకు యత్నించారంటూ ఆయన కోడలు మేఘన పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించిన తీవ్ర ఆరోపణలు, సంచలన విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి మాజీ మంత్రి గారి ఇంట్లోనే ఇలా జరిగిందంటే నలుగురు బుగ్గలు నొక్కుంటూ మరి చెప్పుకోరా, దవళ్ళు నొక్కుంటూ చెప్పుకుంటారు, అమ్మో ఇలా జరిగిందా అని చెప్పేసి. సో మరి చెప్పుకుంటున్నారు. ఇక ఆ కంప్లైంట్ ప్రకారం, అలాగే కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం కనుక మనం చూస్తే 2025 మే 28న సూర్యాపేటలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్తో మేఘన వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మేఘన తల్లిదండ్రులు సుమారు 5 కోట్ల ఖర్చుతో వైభవంగా వివాహం జరిపించారు. ఈ 5 కోట్ల ఖర్చుతో జరిపించిన వైభవోపేతమైన వివాహ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు పార్టీ అధినేతగా. మరి హాజరవకపోతే ఎలాగా? ఇక 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఆడపడుచుకు 9 లక్షల కట్నంతో పాటు అనేక విలువైన కానుకలను కూడా అందించారు. అయితే పెళ్లైన నాటి నుంచే అత్తమామల వేధింపులు మొదలయ్యాయని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చినవి చాలలేవంటూ మరో 5 కోట్లు అదనపు కట్నంతో పాటు పాడుగూడెంలో ఒక ఇల్లు, అత్త ఆడపడుచులకు వజ్రాభరణాలు తెచ్చి ఇవ్వాలని ఒత్తిడి చేశారని కూడా పేర్కొన్నారు. అత్త ఆడపడుచులకు వజ్రాభరణాలు తెచ్చి ఇవ్వాలని ఒత్తిడి చేశారని చెప్తున్నారే. నిజానికి జోగి రమేష్ భార్య ఆ రోజు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ని, అలాగే ఆ తరువాత కల్తీ మద్యం కేసు వ్యవహారంలో అదే అద్దేపల్లి బ్రదర్స్ని అడ్డం పెట్టి కల్తీ మద్యాన్ని జోగి రమేషే తయారు చేయించి దాన్ని కూటమి ప్రభుత్వం తయారు చేసిందని ఒక కథ అల్లి చివరికి ఆయనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది కదా, అంటే రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది కదా. ఆ టైంలో ఆవిడ ఎలాంటి సెంటిమెంట్ డ్రామాని పండించారనేది చూస్తే దానికి ఇక్కడ కోడలిచ్చిన కంప్లైంట్కి ఎక్కడా పొంతన ఉండదు. కంప్లీట్ కాంట్రాస్ట్, అసలు పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది జోగి రమేష్ భార్య వ్యవహారం. ఆవిడ ప్రవర్తించిన తీరు మొత్తం అసలు నమ్మలేం. అసలు అక్కడ నటిస్తున్నారా, నిజంగానే ఏడుస్తున్నారా అనేది కూడా మనకు అర్థం కాదనమాట. ఇక విషయంలోకి వద్దాం. మేఘన పేరిట ఉన్న ఆస్తులను కూడా రాజీవ్ పేరిట బదిలీ చేయాలని తీవ్రంగా వేధించేవారట.
ఇక తమ ఆశ నెరవేరకపోవడంతోనే తనను వదిలించుకునేందుకు అనేక సార్లు హత్యాయత్నాలు చేశారని మేఘన ఆరోపించారు. ఒకరోజు ఇంటి టెర్రస్ పై నుంచి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి కలిసి తనను కిందకు తోసేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. మరో సందర్భంలో మెడకి నెక్కి చున్నీ బిగించి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపాలని చూశారని కూడా వివరించారు. ఇప్పుడు అందుకు సంబంధించిన కొన్ని సీసీటీవీ ఇమేజెస్, వీడియోస్ కూడా ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. మేఘనని జోగి ఫ్యామిలీ ఎలా హింసించారు అని చెప్పడానికి కొన్ని ఇమేజెస్ ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. మరి అవి ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ నిజంగా అవి వాస్తవమే అయితే జోగి రమేష్ ఇక రాజకీయాలు మర్చిపోవచ్చు. ప్రజాప్రతినిధిగా ఆయన అనర్హుడు అని తేల్చి చెప్పేయచ్చు. ఎందుకంటే ఇంత నీచంగా ప్రవర్తించేది నిజమే అయితే వాళ్ళకి రాజకీయాల్లో ఉండకూడదు, ప్రజలు కూడా ఆదరించరు అలాంటి వాళ్ళని. ఇక పర్యటన నిమిత్తం గోవాకు వెళ్ళిన సమయంలో కూడా ఒకసారి లోయలోకి తోసేయడానికి ప్రయత్నించారని, మరోసారి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారని తెలిపారు. అనంతరం హైదరాబాద్లోని నార్సింగిలో ఉన్న విల్లాకు తీసుకువెళ్ళి అక్కడ కూడా భర్త రాజీవ్, మామ జోగి రమేష్, మరికొందరు బంధువులు కలిసి తనను కొట్టి దిండుతో ముఖాన్ని మూసి చంపేందుకు ప్రయత్నించారని మేఘన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సరే, జోగి రాజీవ్ కొట్టాడు అని ఆవిడ ఆరోపించారు, అది ఓకే. కానీ ఇక్కడ జోగి రమేష్ మరికొందరు బంధువులు కూడా కలిసి తనను కొట్టారని చెప్పేసి చెప్తున్నారే. కోడలి మీద చేయి చేసుకోవటం ఎంత అమానుషం, ఎంత దారుణం, ఎంత హేయమైన చర్య అది. సరే, భర్త కొట్టాడంటే ఓకే, మామ కూడా కొట్టాడని చెప్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఎంత హేయమైన చర్య అది, ఎంత దారుణమైన చర్య, ఎంత నీచమైన చర్య. సో ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా ప్రజాప్రతినిధులుగా? మీరే చెప్పండి. పైగా ఇంకొకటి ఏంటంటే, మనం ఇక్కడ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి అలాగే రాజీవ్ గురించి కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అప్పటి మహిళా శాసనసభ్యురాలైన రోజా ఏమన్నారంటే, ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ను కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పేసి మాట్లాడింది. మరి ఇప్పుడు జోగి రమేష్ కోడలే జోగి రమేష్ మీద కంప్లైంట్ ఇచ్చింది కదా, మరి జగన్ ఎందుకని ఇంతవరకు స్పందించలేదు, ఇంతవరకు ఎందుకు ట్వీట్ చేయలేదు? మామూలుగా అయితే కూటమి సర్కారు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది, వైసీపీ నాయకుల మీద లేనిపోని కేసులు పెడుతుంది అని చెప్పేసి మాట్లాడతారు కదా వైసీపీ వాళ్ళంతా కూడా. ఇప్పుడు జోగి రమేష్ మీద ఆయన కోడలు పెట్టిన కేసు కూడా కక్షపూరితమైనదేనా? అంటే కూటమి ఏమైనా చెప్పిందా ముందే? లోకేష్ ఏమైనా మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళి జోగి రమేష్ మేఘనని కోడలని చేసుకోబోతున్నాడు కాబట్టి లోకేష్ ముందుగానే వెళ్ళి, అమ్మ పెళ్ళైన తర్వాత నువ్వు ఇలా గొడవలు పెట్టుకో, రమేష్ తోటి ఆయన కుమారుడు అంటే నీకు కాబోయే భర్త రాజీవ్ తోటి గొడవలు పెట్టుకుని గృహహింసా చట్టం కింద వాళ్ళ మీద కేసు నమోదు చెయ్యి అనేమన్న కుట్ర పన్నారని అంటారేమో రేపు. ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేస్తున్న సెటైర్. ఎందుకంటే గతంలో అన్నీ కూడా కూటమే చేసింది అని అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. సో దీన్ని కూడా అలా ఒక కథ ఏమైనా అల్లుతారేమో అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళంతా ట్రోల్ చేస్తున్నారు. సో మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ ఇద్దరూ కూడా మేఘన మీద దాష్టీకానికి పాల్పడ్డారు. ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారు, అలాగే ఆమెను చంపడానికి ప్రయత్నించారు, ముఖాన దిండు అదిమి పెట్టి చంపేసి అడ్డు తొలగించుకోవాలని చూశారు అనే మాటలు వాస్తవమే అని నమ్ముతున్నారా? లేదు కేవలం ఆరోపణలు మాత్రమే, కుటుంబంలో గొడవలు వచ్చాయి కాబట్టి, ఆమెను సరిగా చూసుకోలేదు కాబట్టి, ఆమెను మానసికంగా హింసించారు కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తుంది, మామ కూడా కొట్టాడు, జోగి రమేష్ కూడా తనని కొట్టాడని ఆరోపణలు చేస్తుంది, చంపడానికి ప్రయత్నించాడు అని ఆరోపణలు చేస్తుంది అని అనుకుంటున్నారా? లేదు ఆ ఆరోపణలన్నీ నిజమే, ఆయన అలాంటి పనులు చేసే ఉంటారు, ఆయన క్యారెక్టర్ అలాంటిదే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.